శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక అద్భుతమైన దార్శనికుడు నిరంతరం ఆ విశ్వం గురించో పెద్ద పెద్ద సిద్ధాంతాల గురించో ఆలోచించే ఒక గొప్ప మేధావి ఉన్నాడనుకుందాం. ఓకే, ఊహించుకుంటున్నాను. ఆయన బుర్రలో ఎప్పుడూ ఒక విప్లవాత్మకమైన ఆలోచన రగులుతూనే ఉంటుంది. కాని అదే వ్యక్తి ఒక గదిలోకొస్తే ఎలా ఉంటాడంటే, వేరువేరు రంగుల సాక్సులు వేసుకుని, చొక్కా బటన్స్ సరిగ్గా పెట్టుకోకుండా, జుట్టు రేగిపోయి వస్తే ఎలా ఉంటుంది? వినడానికి కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంది కదా. అంత పెద్ద మేధావి అలా అపరిశుభ్రంగా ఉండటమేంటా అనిపిస్తుంది. ఖచ్చితంగా. ముఖ్యంగా స్నానం చేయమంటే ఆమడ దూరం పరిగెత్తేలా ఉంటాడు. సో ఈరోజు మనం మన లోతైన విశ్లేషణ అంటే లెవెల్ 3 కాన్స్టిట్యూషనల్ అండ్ క్లినికల్ మెటీరియా మెడికల్లో భాగంగా ఎపిసోడ్ 58కి చేరుకున్నాం. ఈరోజు టాపిక్ సల్ఫర్ పార్ట్ 2. సల్ఫర్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆ భౌతికమైన విరుద్ధ స్వభావాన్ని అంటే ఫిజికల్ జనరల్స్ని డీకోడ్ చేయబోతున్నాం. రైట్. ఎందుకంటే కిన్నెటి ఎపిసోడ్ 57లో మనం సల్ఫర్ గురించి మాట్లాడుకున్నప్పుడు వారి మెదడు ఎంత షార్ప్గా ఉంటుందో, వాళ్లు సత్యాన్వేషకులుగా, ఫిలాసఫర్స్గా ఎలా ఉంటారో చూశాం కదా. అవును, అదొక సజీవమైన వ్యక్తిత్వం అని తెలుసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. మరి ఆ లోపల రగులుతున్న మేధోపరమైన అగ్ని, అదే ఆ ఇన్నర్ ఫైర్, భౌతికంగా వారి శరీరం మీద ఎలా వ్యక్తమవుతుందనేది ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే హోమియోపతిలో మనం మనిషిని మొత్తంగా చూస్తాం, కేవలం లక్షణాల జాబితాను కాదు. అంటే ఆ అగ్నిపర్వతం లోపల రగులుతూ ఉంటే పైకి ఆ వేడి ఎలా తెలుస్తుందన్నదే కదా మన అసలు ప్రశ్న. ఒక పక్క అంత పెద్ద ఫిలాసఫర్ మైండ్, ఇంకో పక్క భౌతిక శరీరము, ఈ రెండింటికీ అసలు పొంతనెలా కుదురుతుంది? వాళ్ల శారీరక ఆకృతి ఈ లోపలి మేధస్సుకు ఎలా అద్దం పడుతుంది అంటారు? ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్ల అంతర్గత స్వభావమే వాళ్ల భౌతిక రూపాన్ని డిసైడ్ చేస్తుంది. వాళ్ల నడక చూస్తే ఎప్పుడూ నిటారుగా ఉండదు, కొంచెం ముందుకు వంగి అంటే స్టూప్ షోల్డర్డ్గా నడుస్తారు. ఓహో, తలబరువు ఎక్కువైనట్లుగా ముందుకు వంగుతారా? ఒక రకంగా అంతే. తల శరీరంతో పోలిస్తే కొంచెం పెద్దదిగా ఉంటుంది, విశాలమైన నుదురుంటుంది, కనుబొమ్మలు గుబురుగా ఉండి ఒక్కోసారి ఒకవైపు పైకి మరోవైపు కిందకి ఉండి కొంచెం విచిత్రంగా కనిపిస్తాయి. రైట్. మరి వాళ్ల కళ్లలో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వీటన్నింటికంటే ముఖ్యంగా వాళ్ల కళ్లల్లో ఎప్పుడూ ఒక కలల ప్రపంచంలో ఉన్న ఫీలింగ్, ఒక డ్రీమీ లుక్ కనిపిస్తుంది. వాళ్లు మీ వైపే చూస్తుంటారు, కాని వాళ్ల ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. డ్రీమీ లుక్ అన్నమాట. కానీ నాకొక డౌట్, వాళ్లంత గొప్ప ఫిలాసఫర్స్ అయినప్పుడు వాళ్ల వేషధారణ మాత్రం అలా చిరిగిన బట్టలతోనూ శుభ్రంగా లేనట్లుగానూ ఎందుకుంటుంది? అందుకేనా వీళ్లను ర్యాగ్డ్ ఫిలాసఫర్ అని పిలుస్తారు? అవును, ఆ ఆలోచనల తీవ్రతలో పడి భౌతికంగా ఎలా కనిపిస్తున్నాడనేది వాళ్లకు పూర్తిగా అనవసరమైపోతుంది. పాత బట్టలే వాళ్లకు కంఫర్ట్, కొత్త వేసుకోమంటే చిరాకు పడతారు. అంటే భౌతిక ప్రపంచం మీద పెద్దగా ధ్యాస ఉండదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ గజిబిజి వేషధారణతో పాటు ఇంకో ముఖ్యమైన ఫిజికల్ క్లూ ఏంటంటే రెడ్ ఆరిఫైసెస్. అంటే వారి పెదవులు, ముక్కు రంధ్రాలు, చెవుల రంధ్రాలు, కనురెప్పల అంచులు ఎర్రగా నిప్పులా కనిపిస్తాయి. ఎర్రగా ఎందుకుంటాయి? ఆ లోపలి హీట్ వల్ల రక్త ప్రసరణ అక్కడికి ఎక్కువగా జరుగుతుందా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటసలు? కరెక్ట్గా పట్టుకున్నారు. వాళ్ల శరీరంలో ఉండే ఆ తీవ్రమైన మెటబాలిక్ ఫైర్ లేదా ఆ అగ్ని మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే శ్లేష్మ పొరల ద్వారా బయటకు తన్నుకొస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది. అక్కడ రక్తం ఎక్కువగా చేరి ఆ రంధ్రాలన్నీ ఎర్రగా కనిపిస్తాయి. ఆ లోపలి అగ్ని భౌతికంగా బయటకు కనిపిస్తున్న రూపమది. వావ్, ఇది చాలా క్లియర్ అబ్జర్వేషన్. ఉష్ణ స్వభావం అంటే ఆ థర్మల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతున్నాను, సల్ఫర్ అనగానే అత్యంత వేడి పేషెంట్, హాట్ పేషెంట్ అంటారు కదా? అవును, విపరీతమైన హాట్ పేషెంట్. మరి ఈ వేడనేది బాడీలో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? ఎందుకంటే బయట వాతావరణంతో సంబంధం లేకుండా వీళ్లకు ఎప్పుడూ ఉక్కపోతగా ఉంటుందని విన్నాను. నిజమే. వీళ్లకు వేడి వాతావరణం, వెచ్చని గదులు అస్సలు పడవు. గదిలో కొంచెం గాలి ఆడకపోయినా ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఊపిరాడనట్లు ఫీలవుతారు. అంటే చలికాలంలో కూడా వేడి తట్టుకోలేరా? అస్సలు తట్టుకోలేరు. విపరీతమైన చలికాలంలో బయట వణుకు పుడుతున్నా సరే కిటికీలు తెరిచిపెట్టమంటారు. చల్లగాలి తగిలితేనే వాళ్లకు ప్రాణం లేచొచ్చినట్లు ఉంటుంది. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ వేడి బాడీ అంతా ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత పంపిణీలో స్పష్టమైన అసమానత ఉంటుంది. అసమానత అంటే
సరైన వెంటిలేషన్ లేని గదిలో వేడిగాలంతా పైకి చేరి ఇబ్బంది పెట్టినట్లు వీళ్ల శరీరంలో కూడా కొన్ని పార్ట్స్ వేడిగా, కొన్ని పార్ట్స్ చల్లగా ఉంటాయా? సరిగ్గా అలాగే జరుగుతుంది. ఉదాహరణకు, రాత్రి పడుకున్నప్పుడు అరికాళ్లలో విపరీతమైన వేడి ఉంటుంది. ఆ మంటను తట్టుకోలేక నిద్రలోనే దుప్పెట్లోంచి పాదాలను బయటకు పెడతారు. ఓహో, అన్కవరింగ్ ఫీట్ డ్యూరింగ్ స్లీప్ అంటారే అదనమాట. అవును. తల విపరీతంగా వేడిగా ఉంటే పాదాలు చల్లగా ఉండొచ్చు. లేదా అరికాళ్లు మండుతుంటే శరీరంలోని మరో భాగం పూర్తిగా చల్లబడిపోయి ఉండొచ్చు. ఈ అసమానత అనేది సల్ఫర్కి చాలా పెద్ద కీనోట్. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు ఇంట్రెస్టింగ్ డౌట్ వస్తోంది. ఈ మంట, దహించిపోయే ఫీలింగ్, ఆ బర్నింగ్ సెన్సేషన్ అనంగానే నాకు వెంటనే ఆర్సెనికం ఆల్బమ్ గుర్తుకొస్తోంది. అవును, ఆర్సెనికంలో కూడా తీవ్రమైన మంట ఉంటుంది. మరి క్లినిక్లో ఒక పేషెంటొచ్చి, డాక్టర్ గారు నాకంతా మండుతోంది బాబోయ్ అంటే, ఒక డాక్టర్ అది సల్ఫర్ మంట లేక ఆర్సెనికం మంట అని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? రెండూ మంటలే కదా? ఇది చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ క్వెశ్చన్ అండి. ఆర్సెనికం పేషెంట్కి కూడా విపరీతమైన మంట ఉంటుంది. కానీ ఆ మండుతున్న చోట వేడి నీటి కాపడం అంటే వార్మ్ అప్లికేషన్ పెడితే వాళ్లకు చాలా హాయిగా ఉంటుంది. ఓహో, మంట మీద వేడి పెడితే హాయిగా ఉంటుందా? అవును, అది ఆర్సెనికం లక్షణం. కాని సల్ఫర్ అలా కాదు. వాళ్లకు ఆ మంట మీద చల్లటి నీళ్లు పోయాలి లేదా చల్లగాలి తగలాలి. వేడి తగిలితే సల్ఫర్ పేషెంట్ తట్టుకోలేడు. అలాగే ఆర్సెనికం పేషెంట్లో విపరీతమైన భయం, ఆందోళన ఉంటాయి. సల్ఫర్లో మంట ఉన్నా ఆ స్థాయిలో ఆందోళన ఉండదు. రైట్, ఇది చాలా క్లియర్ డిఫరెన్స్. సో ఈ మంటకి చర్మ సమస్యలకున్న లింక్ ఏంటి? సల్ఫర్కి స్కిన్ అనేది ఒక మెయిన్ ఎక్స్ప్రెషన్ గ్రౌండ్ లాంటిది కదా? ఖచ్చితంగా. చర్మం పొడిగా, పొలుసులుగా, ఒక రకంగా అనారోగ్యకరంగా ఉంటుంది. చిన్న దెబ్బ తగిలినా చీము పడుతుంది దానికి. మరి దురద కూడా విపరీతంగా ఉంటుందట కదా? విచిత్రమేంటంటే గీరుతున్నప్పుడు చాలా హాయిగా ఉండి ఆ గీరడం ఆపేయగానే విపరీతంగా మండుతుంది అంటారు. దీని వెనుకున్న మెకానిజం ఏంటి? దీన్ని మనం డాక్టర్ హానిమన్ గారి సిద్ధాంతాల ప్రకారం అర్థం చేసుకోవాలి. మన ప్రాణశక్తికి అంటే వైటల్ ఫోర్స్కి ఒక అద్భుతమైన డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. శరీరంలో ఒక వ్యాధి లేదా హానికరమైన సోరిక్ మలినాలు ఉన్నప్పుడు ప్రాణశక్తి దాని లోపలి ముఖ్యమైన అవయవాల మీద పడకుండా కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది? ఆ మలినాలను అత్యంత సురక్షితమైన బయటి పొరకు అంటే చర్మానికి నెట్టేస్తోంది. ఇది లోపల నుండి బయటకు అంటే సెంట్రిఫ్యూగల్గా జరిగే ప్రక్రియ. ఇది ఎలా ఉందంటే, మన ఇంట్లో చెత్త ఉన్నప్పుడు దాన్ని బయట డస్ట్బిన్లో పారేయకుండా టెంపరరీగా ఆ కార్పెట్ కింద దాచినట్లుగా ఉందా? బయటకి ఇల్లు నీటిగానే కనిపిస్తోంది కానీ లోపల ఆ మలినాలు అలా ఉండిపోతాయి. ఆ కార్పెట్ అనాలజీ పర్ఫెక్ట్ అండి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అలా దాస్తూ పోతే ఒకరోజు ఆ కార్పెట్ కింద ప్లేస్ సరిపోక అది ఉబ్బిపోయి ఆ చెత్తంతా బయటికి తన్నుకొస్తుంది చూశారా? సల్ఫర్ కాన్స్టిట్యూషన్లో జరిగేది అదే. అంటే ఆ లోపలి మలినాలు చర్మం పైకి వస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. లోపలి సోరిక్ మలినాలను ప్రాణశక్తి చర్మం ద్వారా బయటకు పంపే ప్రయత్నమే ఈ దురద మరియు ఎర్రటి దద్దుర్లు. ఆ చర్మం పడే స్ట్రగుల్ వల్లనే ఆ విపరీతమైన దురద, మంట. ఈ చర్మం ఎంత సెన్సిటివ్గా మారిపోతుందంటే స్నానం చేయడానికి కూడా వీళ్ళు భయపడతారు. అరే, స్నానం చేయకపోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా? అంటే వాళ్లకు అపరిశుభ్రత ఇష్టం కాబట్టి స్నానం మానేయట్లేదు. నీళ్లు తగిలితే ఆ దద్దుర్లు, ఆ మంట ఇంకా రేగుతాయని కాబట్టి భయపడుతున్నారు. అవునవును. పిల్లలైతే స్నానమనగానే గీపెట్టి ఏడుస్తారు కదా. ఈ అవోషన్ టు బాతింగ్కి కారణం ఈ చర్మ సున్నితత్వమే అన్మాట. వేడినీటి స్నానమైతే వాళ్ళు అస్సలు భరించలేరు. ఓకే, ఇక మొడాలిటీస్ అంటే సమస్యలు ఎప్పుడు ఎక్కువవుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అనే విషయానికొస్తే వేడి, వెచ్చని గది, స్నానం చేయడం వల్ల వాళ్ళకి సమస్యలు పెరుగుతాయని అర్థమైంది. అవును. వాటితో పాటు ఉదయం 11 గంటలకు వాళ్లకొక్క విచిత్రమైన సమస్య వస్తుంది. దాన్ని 11 AM సింకింగ్ ఫీలింగ్ అంటారు. కడుపులో విపరీతమైన నీరసమొచ్చేస్తుంది. అది ఎందుకు జరుగుతోంది? ఉదయం తిన్నది అరిగిపోవడం వలనా, లేక వాళ్ల బాడీ ఎనర్జీని స్టోర్ చేసుకోలేదా? 2 కారణాలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్న ఆ మెటబాలిక్ ఫైర్ వల్లే ఇదంతా. వాళ్ల శరీరంలో ఉన్న ఆ సోరిక్ ఫైర్ ఇంధనాన్ని చాలా వేగంగా, అసమర్థంగా కాల్చేస్తుంది. ఉదయం తిన్నది 11 గంటలకల్లా పూర్తిగా కరిగిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పడిపోతాయి. ఆ టైంకి ఏదో ఒకటి తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతారేమో అన్నంత నీరసం వస్తుందన్నమాట. ఖచ్చితంగా.
ఇంకొకటి మొడాలిటీస్లో అత్యంత విచిత్రమైన పాయింట్ ఒకటుంది. నిలబడటం వాళ్లకు ప్రపంచంలో కల్లా అత్యంత కష్టమైన భంగిమ అంటారు. నాకు అదే అర్థం కాలేదు. అందరికీ నడవటం పరిగెత్తడం కష్టమనొచ్చు, కాని సైలెంట్గా ఒక చోట నిలబట్టం ఎందుకంతిబ్బంది? నడుస్తున్నప్పుడు మన కండరాల కదలిక వల్ల రక్తం పంప్ అవుతుంది. కూర్చున్నప్పుడు గురుత్వాకర్షణ ప్రభావం తక్కువ. కాని నిలబడినప్పుడు గ్రావిటీ వల్ల రక్తం కింది భాగాలకే వెళ్ళిపోతుంది. సల్ఫర్ వ్యక్తులలో రక్తప్రసరణ వ్యవస్థలో ఒక లోపముంటుంది. ఎలాంటి లోపమది? ముఖ్యంగా సిరల రద్దీ అంటే వీనస్ కంజెషన్. రక్తాన్ని వెనక్కి పంపే పోర్టల్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. దాన్నే పోర్టల్ స్టేసిస్ అంటారు. అంటే ఆ సిరల్లో రక్తాన్ని పైకి నెట్టే వాల్వ్స్ సరిగ్గా పనిచేయక రక్తం అక్కడే కింద కాళ్లలో కడుపు భాగంలో ఆగిపోతుందా? అవును, సరిగ్గా అదే. అలా బ్లడ్ అక్కడే పూలవడం వల్ల కడుపు, కాళ్లలో విపరీతమైన భారం, నొప్పి, ఒక రకమైన అన్ఈజీనెస్ వస్తాయి. అందుకే వాళ్ళు ఏమాత్రం నిలబడలేరు. దాన్ని స్టాండింగ్ ఇస్ ద వర్స్ట్ పొజిషన్ అంటారు. అబ్బా, ఇది చాలా సైంటిఫిక్ అబ్జర్వేషన్. సో దీన్ని బట్టి ఒక పేషెంట్ క్లినిక్లోకి వచ్చి ఖాళీ కుర్చీలు ఉన్నా కూర్చోకుండా, అలా అని స్ట్రెయిట్గా నిలబడకుండా డాక్టర్ టేబుల్ మీద వాలిపోతూ మాట్లాడితే లేదా పక్కన గోడకు ఆనుకుంటే అది సల్ఫర్కు ఒక గట్టి క్లూ అనుకోవచ్చా? 100% ప్రాక్టికల్గా డాక్టర్లు అబ్జర్వ్ చేయాల్సింది ఇలాంటి ఫిజికల్ క్లూస్నే. క్లినిక్లోకి వాళ్లు అడుగుపెట్టిన విధానం, వాళ్లు వేసుకున్న బట్టలు గజిబిజిగా ఉన్నాయా, కుర్చీలో జారగిలబడి కూర్చున్నారా, ఇవన్నీ మనకు సల్ఫర్ని కళ్లముందుంచుతాయి. అద్భుతం. వాళ్ళ నిద్ర గురించి కూడా కొన్ని ప్రత్యేకమైన అలవాట్లుంటాయని చదివాను. అవేంటి? నిద్ర విషయంలో వీళ్ళు క్యాట్ నాప్స్ తీసుకుంటారు. అంటే పిల్లి నిద్ర. ఎక్కడ కూర్చుంటే అక్కడే ఇట్టే కునుకు తీస్తారు. మళ్ళీ చిన్న పక్షి అరిచినా, ఆకు కదిలినా వెంటనే మెలక వచ్చేస్తుంది. మరి రాత్రి నిద్ర ఎలా ఉంటుంది? రాత్రిపూటైతే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తుంది. ఇక ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. వస్తువులను ఇష్టమొచ్చినట్లు పడేస్తారు, కాని అవన్నీ ఎక్కడున్నాయో వారికి మాత్రమే తెలుస్తుంది. తెల్లవారుజామున 5 గంటలకు మెలకువ రావడం అనగానే నాకింకో పాయింట్ గుర్తొచ్చింది. సల్ఫర్ అవయవాల అనుబంధం అంటే ఆర్గాన్ ఎఫినిటీస్ చూస్తే ఉదయం 5 గంటలకి ఆపుకోలేని విరేచనంతో గబుక్కున బాత్రూంకి పరిగెత్తడం ఒక కీనోట్ కదా. అవును, డ్రైవింగ్ అవుట్ ఆఫ్ బెడ్ అంటారు. చర్మం, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడి వ్యవస్థ ఇవన్నీ సల్ఫర్కి ప్రధానమైన కేంద్రాలు. ఉదయం 5 గంటలకు ఆ డయేరియా అనేది కూడా లోపలున్న ఆ ఒత్తిడిని, తీవ్రతను బయటకు పంపే ఒక మార్గం మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇందాక మాట్లాడుకున్న చర్మం గాని, ఇప్పుడు చెప్తున్న ఈ జీర్ణ వ్యవస్థ గాని, ఇవన్నీ సల్ఫర్ అనే ఒక పెద్ద ఇంజిన్కి ఉన్న ఎగ్జాస్ట్ పైపుల లాంటివని అనుకోవచ్చా? ఆహా, భలే చెప్పారు. అవును కదా. ఇంజిన్ లోపల ఉత్పత్తయ్యే విపరీతమైన వేడిని, ప్రెషర్ని ఈ పైపుల నుంచే బయటకు వదులుతున్నాయి. ఒకవేళ మనం బలవంతంగా ఈ పైపులను మూసేస్తే ఆ ఒత్తిడికి లోపల ఇంజిన్ పేలిపోతుంది కదా. చాలా అద్భుతమైన ఎనాలజీ. అదే ఇక్కడే అత్యంత కీలకమైన పాయింట్. ఎగ్జాస్ట్ పైపులు మూసేయడమే మనం చేసే అణచివేత, అంటే సప్రెషన్. చర్మం మీద దురదలు, దద్దుర్లు ఉన్నాయని మనం బయట దొరికే రకరకాల ఆయింట్మెంట్స్, స్టీరాయిడ్ క్రీమ్స్ రాసేస్తాం. అప్పుడేమవుతుంది? ఆ స్కిన్ ప్రాబ్లం మాయమైపోతుంది. పేషెంట్ కూడా తాను క్యూర్ అయ్యానని భ్రమపడతాడు. అవయవాలకు నెట్టేస్తుంది. అది ఆస్థమాగానో, కీళ్ల నొప్పులుగానో, గుండె జబ్బుగానో మారుతుంది. ఇది అవుట్వర్డ్ టు ఇన్వర్డ్ వెళ్లడం. ఆర్గనాన్ సూత్రాల ప్రకారం హానిమాన్ గారు ఈ ప్రమాదం గురించే పదే పదే హెచ్చరించారు. మరి హోమియోపతి ట్రీట్మెంట్లో, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల్లో పేషెంట్కి మనం కరెక్ట్ మందిస్తుంటాం, సిమ్టమ్స్ తగ్గుతాయి, వాళ్లు కోలుకుంటున్నారు అనుకునేసరికి మళ్లీ కొన్నాళ్లకి అవే తిరగబెడతాయి కదా. అంటే క్యూర్ అక్కడే ఆగిపోతుంది. అప్పుడు సల్ఫర్ రోలేంటి? డాక్టర్ ముందిచ్చిన మందు తప్పనా దాని అర్థం? మందు తప్పు కాకపోవచ్చు. అక్కడ సమస్య రోగిలో ఉంటుంది. వ్యాధిని పూర్తిగా బయటకు నెట్టేసే శక్తి, ఆ రియాక్టివ్ పవర్ ప్రాణశక్తికి తగ్గిపోయి ఉంటుంది. బాడీ ఒక మొద్దుబారిన స్థితికి వెళ్ళిపోతుంది. ఆ రిలాప్సింగ్ కంప్లైంట్స్కి కారణం అదనమాట. అవును. అప్పుడు సల్ఫర్ ఇస్తే ఏమవుతుందంటే అది ప్రాణశక్తిని తట్టిలేపి ఒక ఇంటర్కరెంట్ రెమెడీగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటర్కరెంట్ రెమెడీ అంటే సింపుల్గా చెప్పాలంటే కార్ బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోయి రోడ్డు మీద ఆగిపోయినప్పుడు వేరే కారు నుంచి జంపర్ కేబుల్స్ పెట్టి స్టార్ట్ చేస్తారు కదా. అలా ఈ ఆగిపోయిన ప్రాణశక్తికి సల్ఫర్ ఒక స్పార్క్ లాగేస్తుందా? ఎగ్జాక్ట్లీ.
ఆ నిద్రాణంగా ఉన్న ప్రాణశక్తికి ఒక జంప్ స్టార్ట్ ఇస్తోంది. అప్పుడు లోపలికి వెళ్ళిపోయిన ఆ ప్రమాదకరమైన జబ్బు మళ్లీ సురక్షితమైన చర్మం పైకి అంటే ఇన్వర్డ్ టు అవుట్వర్డ్ వస్తుంది. ఆ తర్వాత ప్రాణశక్తి దాన్ని పూర్తిగా బయటకు పంపేస్తోందన్నమాట. అవును, సల్ఫర్కున్న ఈ అద్భుతమైన క్యూర్ చేసే విధానం వల్లే హానిమాన్ దీన్ని కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్ అన్నారు. ఇది కేవలం ఒక లక్షణాన్ని కాకుండా టోటాలిటీని ట్రీట్ చేస్తోంది. ఇది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. రారాజు అని బిరుదు కూడా ఉంది కదా. అయితే ఇంత పవర్ఫుల్ కదా అని పేషెంట్కి చర్మవ్యాధి కనిపించగానే లేదా దురద అనగానే వెంటనే కళ్ళు మూసుకుని సల్ఫర్ ఇచ్చేయొచ్చా? అస్సలు కూడదు. అలా చేస్తే చాలా పెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. సల్ఫర్ అనేది చాలా లోతుగా పనిచేసే మందు. సిమ్టమ్స్ యొక్క టోటాలిటీ మ్యాచ్ అవ్వకుండా కేవలం చర్మం మీద దురద ఉందని సల్ఫర్ వేస్తే అది లోపల ఎప్పటినుంచో నిద్రాణంగా ఉన్న ఎన్నో వ్యాధులను హఠాత్తుగా బయటకు లాగుతుంది. అంటే పేషెంట్ ప్రమాదంలో పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. సరైన సమయంలో ఇన్ఫ్రీక్వెంట్ డోసేజ్లో వాడటం చాలా ముఖ్యం. హోమియోపతిలో ఒక మందు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎప్పుడు ఇవ్వకూడదో తెలుసుకోవడం అంతకంటే ముఖ్యం. రైట్. అంటే కత్తి పదునైనది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. సరే, ఇప్పుడు మన శ్రోతల కోసం ఒక చిన్న క్లినికల్ అబ్జర్వేషన్ ఎక్సర్సైజ్ చేద్దాం. నేను కొన్ని క్లినిక్ సినారియోలు చెప్తాను. వాటి వెనకున్న సల్ఫర్ లక్షణాన్ని మీరు విశ్లేషించండి. తప్పకుండా చెప్పండి. మొదటిది, ఒక పేషెంటు చలికాలంలో కూడా కాళ్లను దుప్పటి బయటపెట్టి పడుకుంటున్నాడు. ఇది సల్ఫర్ అరికాళ్ల మంటను, అదే బర్నింగ్ సోల్స్ ని సూచిస్తుంది. ఆ వేడి తట్టుకోలేకే అలా చేస్తారు. పర్ఫెక్ట్. రెండోది, ఒక పిల్లాడు స్నానం చేయిస్తుంటే గీ పెట్టి ఏడుస్తున్నాడు. ఇది నీళ్లు, స్నానం పట్ల వారికున్న సహజమైన అయిష్టత, సెన్సిటివ్ స్కిన్ వల్ల వచ్చే ఎవర్జన్ టు బాథింగ్. కరెక్ట్. ఇక మూడో సినారియో, ఒక పేషెంట్ డాక్టర్ టేబుల్ మీద లేదా పక్కన గోడ కానుకు నిలబడటానికి ఇష్టపడుతున్నాడు. ఇది సిరల రద్దీ, అంటే ఆ వీనస్ కంజెషన్ వల్ల నిలబడటం వాళ్లకు కష్టమనే సత్యాన్ని నిరూపిస్తుంది. స్టాండింగ్ ఈజ్ ద వర్స్ట్ పొజిషన్ కదా. సూపర్ అండి. ఇలాంటి పరిశీలనలతో వైద్యులు సల్ఫర్ను సులభంగా గుర్తించవచ్చు. సో ఇప్పటివరకు మనం సల్ఫర్ భౌతిక ఆకృతి, ఆ స్టూప్ షోల్డర్డ్ నడక, రెడ్ అరిఫైసెస్, ఉదయం 11 గంటలకి వచ్చే విపరీతమైన నీరసం, చర్మంపై మంట, ఇవన్నీ చాలా వివరంగా తెలుసుకున్నాం. అవును. చివరగా ఒక డాక్టర్కి భౌతికంగా సల్ఫర్ మనకు ఎప్పుడు గుర్తుకు రావాలి అంటే, పేషెంట్లో విపరీతమైన అసమానమైన వేడి ఉన్నప్పుడు, స్నానమంటే భయమున్నప్పుడు, నిలబడటం కష్టంగా ఉన్నప్పుడు, అలాగే ఏ మందు పనిచేయనప్పుడు సల్ఫర్ మన ఆయుధం. సో ఒక లోపల రగులుతున్న అగ్నిపర్వతం తన వేడిని చర్మం ద్వారా, ఆ విచిత్రమైన లక్షణాల ద్వారా భౌతికంగా ఎలా బయటకు పంపుతుందో మనం ఈరోజు కళ్ళకు కట్టినట్లు చూసాం. అయితే ఈ అగ్నిపర్వతాన్ని క్లినికల్గా మన ప్రాక్టీస్లో ఎలా మేనేజ్ చేయాలి? అదే మన తదుపరి ఎపిసోడ్ టాపిక్ అండి. సల్ఫర్కి సంబంధించిన క్లినికల్ అప్లికేషన్ ఇతర మందులతో, అంటే కాల్కేరియా, లైకోపోడియం లాంటి వాటితో దీనికున్న సంబంధాలు మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అలాగే దీనికున్న యాంటీడోట్స్, డాక్టర్లు సాధారణంగా చేసే ప్రిస్క్రైబింగ్ తప్పుల గురించి కూడా లోతుగా తెలుసుకోబోతున్నాం. అది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అవును, ప్రాక్టికల్గా చాలా హెల్ప్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్. రైట్. శ్రోతలారా, ముగించే ముందు మీకో చిన్న ఆలోచన. చర్మ లక్షణాలను అణచివేయడం వల్ల భయంకరమైన అంతర్గత వ్యాధులు ప్రబలుతాయని మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. అవును, అది ఆర్గనాన్ ప్రిన్సిపల్. మరి ఒకసారి ఆలోచించండి. ఆధునిక ప్రపంచంలో మనం రోజు ఎలాంటి భయం లేకుండా వాడేస్తున్న రకరకాల స్టీరాయిడ్ క్రీమ్స్, సౌందర్య సాధనాలు మనకు తెలియకుండానే ఇంకెన్ని దీర్ఘకాలిక వ్యాధులను మన శరీరంలోకి పంపుతున్నాయో కదా. ఈ ప్రశ్నతో ఈనాటి మన డీప్ డైవ్ సెషన్ను ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.